my channel Hema Hangama and welcome to Bigg Boss 8 series and episode number 28. So నిన్న సాటర్డే ఎపిసోడ్ ఆబ్వియస్లీ ప్రోమోస్ చూసినప్పుడు నాకు మామ భలే ఫైర్ గా మాట్లాడారు అనుకున్నా. బట్ నాకు తర్వాత నేను అనుకున్నది ఏంటంటే ఆ ప్రోమోలో చూపించినంత ఫైర్ ఎపిసోడ్ లో ఉండకపోవచ్చు అని అనుకున్నా. సో సేమ్ యాస్టీస్ నేను ఏదైతే ఫీల్ అయ్యానో అలాగే అనిపించింది అనమాట. ప్రోమోలో చూపించినంత ఫైర్ ఎపిసోడ్ లో లేదు, సప్పసప్పగా అయిపోతా ఉంది వెళ్ళి కొద్ది. బట్ అక్కడ ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్లు ఇష్యూ. సోనియా వెళ్ళి లైక్ ఆల్మోస్ట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుని వద్దామని చెప్పి మనోడు అనంగానే సోనియా వెళ్ళేసి ఎందుకు సీతు అట్లా మాటలు వదులుతావు అది ఇది అని అంటే, నువ్వు వస్తున్నావు ప్రతి దాంట్లోనూ నిఖిల్ తో మాట్లాడుతుంటే నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు, దట్స్ వాట్ ప్రాబ్లం అన్నది. నిఖిల్ అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్తున్నావు, నాకు అనిపించింది, నన్ను అడిగారు, నేను చెప్పా, అందులో తప్పేంటి అని అందనమాట. అండ్ ఆబ్వియస్లీ మణిగంట కన్ఫ్యూజ్ మైండ్ సెట్ గురించి మాట్లాడారు, నిఖిల్ కూడా గట్టిగా చెప్పారు. ప్రేరణ చెప్పిన పాయింట్ కూడా నాకు బాగా నచ్చింది. సో వాళ్ళ ప్లాన్ లో ఉన్న ప్రాబ్లం, అందుకే ఎవ్వరూ వెళ్ళట్లేదు. ఏంటంటే వాళ్ళు ఏం చేసినా సరే అంతా మంచిగా కన్వర్ట్ చేసేసి ఏ తప్పు లేదు అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు. సో వాళ్ళకి వాళ్ళే ఆడుకుంటున్నారు అనిపించింది కాబట్టి మేము వెళ్ళట్లేదు అని చెప్పేసి సో చెప్పడం జరుగుద్ది. సో నిన్న వరకు చాలా వరకు అందరూ కూడా ఎవరు హీరో ఎవరు జీరో అన్న వాటి గురించే చేశారు. ఆబ్వియస్లీ నేను ఎపిసోడ్ మీరు చూసే ఉంటారు, చూడని వాళ్ళ కోసమే చెప్తున్నా. నిఖిల్కి అయితే కొంచెం గట్టిగా కోటింగ్ పడింది. సోనియాకి కూడా నువ్వు అప్పుడు ఏమంటారు అడల్టరేటరీ కామెడీ అని చెప్పేసి అంత ఇష్యూ చేసావు, మరి యష్మి విషయంలో నువ్వు ఇలా అన్నావు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అనడం, నా తప్పు కాదని తను ఇది అనడం, ఎక్కడ నిఖిల్ అండ్ పృథ్వీ వచ్చారని అడగడం. బట్ స్టిల్ వాళ్ళు ముగ్గురు యాక్సెప్ట్ చేయట్లేదు ఫ్యాక్ట్ ని. సో అలాగే యష్మికి కూడా పడ్డాయి, హౌస్ లో ఎంతమంది మగాళ్ళు ఉన్నారు అనడం అన్న దాని గురించి పడ్డది. అలాగే విష్ణుకు కూడా, ఇది నేను మిస్ చేశాను, నేను ఎపిసోడ్ లో అయితే చూడలేదు. విష్ణుకు కూడా నిఖిల్ అలా ఎలా అంటావు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి అనడం జరిగింది. అండ్ విష్ణు పృథ్వీ ఓవర్ లవ్ అన్న చూపించేస్తుంది విష్ణు పృథ్వీ మీద. అది మరి ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఎందుకంటే అందరికీ తెలిసి ఈ పాటికే అందరూ కూడా పండగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు ఇటు తెలుగు రాష్ట్రాల్లో. సోనియా ఎలిమినేట్ అయిపోతుంది. సో ఈ రోజు ఆదివారం సోనియా ఎలిమినేట్ అయిపోద్ది అనమాట. చాలా మంది ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సో ఇది నిన్నటి ఎపిసోడ్ యొక్క అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. అరే అరే చెప్పురా అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే